పన్నీర్ చీలా. ఓకే, సో పన్నీర్ చీలా. సో డెఫినెట్లీ పన్నీర్ అనేది ఇప్పుడు తరచుగా వాడుతున్నాం. వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ ఇద్దరు ఇష్టంగా తీసుకుంటున్నారు. ఆన్ యావరేజ్ ఎవ్రీ వీక్ ఒక 1 time కానీ 2 times కంపల్సరీ పన్నీర్ ఉంటుంది అనమాట ఇంట్లో. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అనేది. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో చీలా అనగానే మనకు శనగపిండి కంపల్సరీ ఉంటుంది అనమాట. సో కొద్దిగా గోధుమ పిండి కూడా యాడ్ చేసాం. అవును. సో ఈ రెండింటి కాంబినేషన్ అండ్ పన్నీర్తో మనం చీలా చేసుకుంటాం. సూపర్. మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్, ఒక స్పూన్ ఫస్ట్ గోధుమ పిండి. సో చీలా అంటున్నాం కాబట్టి మనము ఈక్వల్ ప్రపోర్షన్స్లో తీసుకుంటున్నామా లేకపోతే శనగపిండి ఎక్కువ తీసుకుంటున్నామా? ఈక్వల్గా తీసుకుంటున్నాం దీన్ని అయితే. అండ్ తర్వాత శనగపిండి కూడా. సో B12 తక్కువగా ఉన్న వాళ్ళకి కొంచెం డైజెషన్ ఇష్యూస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది, అంటే ఈజీగా డైజెస్ట్ అవ్వదు వాళ్ళకి. సో అలాంటప్పుడు మనం కొంచెం శనగపిండి తక్కువగా లైక్ ఈక్వల్గా తీసుకోవడం లేదంటే తక్కువ తీసుకోవడం బెటర్. ఓకే, ఇందులోనే ఫస్ట్ స్పైసెస్ కలిపేస్తున్నాను. జీరా పౌడర్, ఓకే, అలాగే కొంచెం కారం, అలాగే కొంచెం సాల్ట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు. సో యూజువల్గా చీలా బ్రేక్ఫాస్ట్కి తీసుకుంటూ ఉంటారు. శనగపిండి ఉంది కాబట్టి నైట్ టైం ప్రిఫర్ చేయొద్దా, బ్లోటింగ్ సెన్సేషన్ అన్నీ వస్తాయేమో అని. సో మనం ఇందులో ఈక్వల్ ప్రొపోర్షన్లో తీసుకున్నాము గోధుమ పిండి అండ్ శనగపిండి కాబట్టి గోధుమ పిండి దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. సో నైట్ టైంలో కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఎవరికైతే చాలా ఎక్సెసివ్గా గ్యాస్ట్రైటిస్ యాసిడిటీ ఉంటుందో వాళ్ళు శనగపిండిని తక్కువ చేసి గోధుమ పిండి కొంచెం ఎక్కువ తీసుకోవాలి. అలాగే నెక్స్ట్ పన్నీర్ కూడా. సో ఇది కూడా చక్కగా స్మాష్ చేసి వేసుకుంటాం. అవును. సో జైన్ డైట్ ఉన్నవాళ్ళు అండ్ అలాగే ప్యూర్ వేగన్ డైట్ ఉన్నవాళ్ళు దీని ప్లేస్లో టోఫు యాడ్ చేసుకోవాలి. ఓకే, అండ్ మెడిసిన్స్ యూస్ చేస్తున్న వాళ్ళు కూడా మెడిసిన్స్ యూస్ చేస్తున్నాం కదా, ఇంకా ఎందుకులే ఫుడ్కి సంబంధించి అని చాలామంది నెగ్లిజెన్స్ చేస్తూ ఉంటారు. బట్ మెడిసిన్ తీసుకునేటప్పుడు బాడీలో దానికి సెట్ అయ్యే ఫుడ్ తీసుకుంటేనే మెడిసిన్ చాలా త్వరగా అబ్జర్వ్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే మనం డైట్ అనేది ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసి వాటర్ వేసి మిక్స్ చేసుకుందాం. కొంచెం మనకు దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి. ఓకే, సో మీరు తవా హీట్ చేసేయండి. ఓకే, కొద్దిగా ఆయిల్ వేసుకుంటాం. ఓకే పల్లవి, సో పన్నీర్ చీలా రెడీ అయిపోయింది. మరి సర్వ్ చేసుకుందామా? సర్వ్ చేసుకుందాం. సో చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో కాంబినేషన్ కూడా చక్కగా ఉంది, జలప్ అయిపోయింది. సో రెడీ అయినట్టేనా మరి? లాస్ట్ పన్నీర్ చీలా రెడీ అయిపోయింది. ఓకే, టేస్టీ టేస్టీ పన్నీర్ చీలా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. పన్నీర్ చీలాకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, శనగపిండి 1 కప్పు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి 3, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పన్నీర్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. పన్నీర్ చీలా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, శనగపిండి, జీలకర్ర పొడి, కారం, సరిపడా ఉప్పు, తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, చిదిమిన పన్నీరు, కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకోవాలి.
తర్వాత నీళ్లు పోసి దోసపిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవాపై నూనె రాసి వేడి చేసుకొని కలిపి పెట్టుకున్న పిండిని చీలాలా వేసుకొని 2 పక్కల నూనెతో కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పన్నీర్ చీలా రెడీ.